సరిగ్గా 50 సంవత్సరాల క్రితం ఒక దర్శకుడు వచ్చాడు. ఆ దర్శకుడు ఫస్ట్ 'బాబు', 'జ్యోతి', 'అమరదీపం', 'రాజా', 'అమ్మ మనసు' ఇట్లాంటి సినిమాలన్నీ తీస్తూ ఉంటే అందరూ ఇతను ఆర్ట్ డైరెక్టర్ ఏమో అనుకున్నారు. కట్ చేస్తే ఆయన దర్శకేంద్రుడు అయ్యాడు. కె. రాఘవేంద్రరావు అంటే కమర్షియల్ డైరెక్టర్కి కేర్ ఆఫ్ అడ్రస్ అయ్యాడు. అతని ఇండస్ట్రీకి వచ్చి కరెక్ట్గా 50 సంవత్సరాలు దర్శకుడుగా నేను చెప్పేది. ఆయన ఫాదరు చాలా చాలా ప్రముఖ సీనియర్ దర్శకుడు కేఎస్ ప్రకాశ్రావు గారు. ఆయన సినిమాలు చాలా ఫేమస్గా ఉండేవి. ముఖ్యంగా ఆయన దగ్గర నుంచి వచ్చిన సినిమాల్లో ప్రేమ్ నగర్ సినిమా గురించి చాలా ప్రముఖంగా చెప్తారు. ఇలాగా అతని కెరీర్ అంతా కూడా సినిమా ఇండస్ట్రీ నుంచే ప్రారంభమైంది. ఫ్రూట్స్, ఫ్లవర్స్ కనబడగానే అక్కడ కె. రాఘవేంద్రరావు గారు ఉన్నారేమో అనుకుంటారు. అలాగా ఒక క్రేజ్ తీసుకొచ్చుకున్నారు ఆయన. ఎప్పుడైతే 1977లో అడవి రాముడు అనే ఒక సినిమా వచ్చిందో అక్కడి నుంచి ఆయన కథ అంతా మారిపోయింది. ఈ రోజున కనుక అడవి రాముడు సినిమా వస్తే అప్పట్లో 4 కోట్ల రూపాయల వసూలు చేసిన ఆ సినిమా ఈ రోజుల్లో వస్తే 1972కి ఇప్పటికి లెక్కేసుకుంటే ఎన్ని వందల కోట్లు అవుతుందనేది మీకే వదిలేస్తున్నాను. ఇకపోతే అవార్డుల గురించి మాట్లాడితే ఆయనకి ఎన్టీఆర్ అవార్డు వచ్చింది 2015 సంవత్సరంలో. అలాగే నంది అవార్డ్స్ అనేక సినిమాలకు వచ్చాయి. ఫిలింఫేర్ అవార్డ్స్ కూడా ఆయన పొందారు.